తాజాంశాన్ని చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పులో 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి లింగయ్యని అడిగి తెలుసుకుందాం. లింగయ్య, ఛత్తీస్గఢ్ ఎదురుకాల్పులో ఎంతమంది చనిపోయారు? ఛత్తీస్గఢ్ లో మరోసారి ఎదురుకాల్పులతో దద్దరిల్లుతుందని చెప్పవచ్చు. బీజాపూర్ దంతెవాడ సరిహద్దుల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచి దాదాపు 5 నుంచి 7 గంటల పాటు సాగిన భారీ ఎదురుకాల్పుల్లో ఇప్పటికే 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు కూడా మనకు స్పష్టమైన సమాచారం ఉంది. ఈ మేరకు ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా కాసేపటి క్రితమే ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. మొత్తం ఈ ఎదురుకాల్పుల్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా కూడా ఛత్తీస్గఢ్ పోలీసులు వెల్లడించిన పరిస్థితుల్లో ప్రధానంగా బీజాపూర్ జిల్లా అదేవిధంగా దంతెవాడకు సరిహద్దుల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచి పోలీసు బలగాలకు అదేవిధంగా మావోయిస్టులకు హోరాహోరీగా ఎదురుకాల్పులు జరిగిన తర్వాత సంఘటన స్థలంలో భారీగా ఆయుధాలను అదేవిధంగా పేలుడు పదార్థాలను కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్టుగా ఛత్తీస్గఢ్ పోలీసులు అధికారికంగా ధృవీకరించారు. ఈ ఎదురుకాల్పుల్లో మొత్తం 18 మంది మావోయిస్టులు ఇప్పటికే మృతి చెందినట్టుగా కూడా వాళ్ళ మృతదేహాలను కూడా గుర్తించినట్టుగా పోలీసులు వెల్లడిస్తున్న పరిస్థితి. ఈ ఆపరేషన్ లో భారీగా డిఆర్జీ బలగాలు భద్రతా బలగాలు కూడా పాల్గొన్నాయి. దాదాపు 300 నుంచి 500 మంది భద్రతా బలగాలు ఏకదాటిగా బీజాపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతాలను ప్రధానంగా అండ్రి అటవీ ప్రాంతంలో కొంత మావోయిస్టు స్థావరంగా ప్రధానమైన కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతంలోనే ఎక్కువగా మావోయిస్టు కార్యకలాపాలు సాగుతున్నాయన్న నేపథ్యంలోనే ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా మొత్తం బీజాపూర్ అటవీ ప్రాంతాలను జల్లెడపడుతూ వెళ్తున్న మావోయిస్టులు నేపథ్యంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరగడం దాదాపు 18 మంది ఇప్పటికే మృతి చెందినట్టు కూడా అధికారికంగా ప్రకటించారు. మరికొంతమంది మావోయిస్టులు కూడా మృతి చెందే అవకాశం ఉంది. వాళ్ళ మృతదేహాలను మాత్రం ఇంతవరకు గుర్తించలేదు. 18 మంది మాత్రం గుర్తించినట్టుగా ఛత్తీస్గఢ్ పోలీసులు వెల్లడిస్తున్న పరిస్థితి. ఇది మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బగా చెప్పవచ్చు. గత నెలలో జరిగిన ఎన్కౌంటర్ ఎదురుకాల్పుల్లో కూడా దాదాపు 23 మంది చనిపోవడం, తాజాగా 18 మంది చనిపోవడం మాత్రం ఇది మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బగా చెప్పవచ్చు. ధన్యవాదాలు లింగయ్య.